సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేద మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ సంవత్సరం లాంఛనంగా ప్రారంభించి పేదింటి వెనుకబడిన వర్గాలకు చెందిన 4,19,583 మంది మహిళలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 629.37 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అనంతరం మెగా చెక్కును వారికి అందజేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొని జిల్లాలోని 9,938 మంది మహిళలకు 14.90 కోట్ల రూపాయలు బ్యాంకు నమూనా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 2021-22 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 21,725 మంది లబ్ధిదారులకు 32.58 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం మంజూరు చేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ తాతినేని పద్మావతి, జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రాజేంద్రబాబు, పలువురు మహిళలు పాల్గొన్నారు. సీసీ డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకా మరికొన్ని 5 డివిజన్లు 12, 11, 5, 44, 40 డివిజన్లు ఈరోజు 5 డివిజన్లో కలిపి 70 లక్షల 7.10 వర్కులు చేయటం ఇవాళ జరిగింది. గడప గడపకు నిధులు కానీ మరి ముడా గ్రాంట్స్ నుంచి కానీ ఈరోజు శంకుస్థాపన చేయటం, సీసీ డ్రైనేజీ అలాగే రోడ్లు ఇవన్నీ శంకుస్థాపన చేయటం జరిగింది. మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కిట్టుబాబు గారు వచ్చినప్పుడు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే అవన్నీ కూడా ఇప్పుడు చేయటం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఇవాళ మచిలీపట్నంలో జరిగింది. మరి ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ డ్రైనేజీ చూసినా కూడా మరి అలాగే బందరం మెడికల్ కాలేజీ, పోర్టు, హార్బరు ఇలా చెప్తుండే నిన్న మొన్న 2 రోజుల క్రితమే స్టేడియం పిల్లలు ఆడుకోవడానికి 2,50,00,000 పెట్టి స్టేడియం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం, 26 లక్షల మందికి మన మచిలీపట్నం ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ ఆ పనికిరాని కాగితాలు వేసుకుని ఆఫీసుల చుట్టూ పిటిషన్లు పెడుతూ జనాల జీవితాలతో ఆడుకుంటూ తిరగటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలే నిర్ణయం. 5వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 40వ వార్డు, 44వ వార్డులో సుమారు 71 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు షేక్ దాదా గారు, వార్డు కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు ఆఖరిలో వర్కులు స్టార్ట్ చేశారంటున్నారు. కోవిడ్ వచ్చి 2.5 ఏళ్ళు దేశం అంతా అల్లకోలం అయిపోయి మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ప్రతిపక్షాలను అర్థం చేసుకోవాలి. అంత కోవిడ్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఆపకుండా సరే నా పేద ప్రజలు నన్ను గెలిపించుకున్నారని చెప్పేసి ప్రతి పథకం కూడా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆఖరిలో వర్కులు జరుగుతాయి, అన్ని వర్కులు చక్కగా జరుగుతున్నాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇది ప్రతి వార్డులో జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా జనం ఇక్కడ ఇది ఏం జరుగుతుంది ఏంటని కూడా అందరూ కూడా ఇది ఇచ్చేసి గమనిస్తున్నారు. ఇప్పుడే ఈ యొక్క రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడాను మరి మేయర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఏది మాట్లాడినా కూడా ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. అది సమంజసం కాదు. ఎందువల్లంటే జరిగినట్టు చెప్పుకోవాలి, చేసింది చేసినట్టు చెప్పుకోవాలి. అది ధర్మం అంటారు దాన్ని. ప్రతి దాన్ని కూడా విమర్శిస్తుంటే అది ప్రజానాయకుడికే కాదు, పరిపాలకులే కాదు, ప్రజలకు కూడా అసహించుకునేటటువంటి పరిస్థితులు అన్నమాట. మా విధంగా డెవలప్మెంట్ అనేటటువంటి బందరపట్నంలో కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఏ రోడ్డు చూసినా, ఏది చూసినా కూడా ఇవాళ ఈ బందరపట్నంలో అతి శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ చెప్పకల్లా చాలా విషయాలు చాలా చెప్తున్నాం మేము. కానీ 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం సామాన్య విషయం. అది
దానికి కూడా రాజకీయం చేసి దేనికి పనికి వస్తాయి అయ్యి, పాతి పెడతానికి గొయ్యి కింద పనికి రావు, సెంటు భూమి దేనికి అంటున్నారు. అది ధర్మం కాదండి. మీకు మాట్లాడతామంటే ధర్మంగా మాట్లాడండి. నిన్న చూస్తే ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నాల పసుపు జెండాలతో, అది న్యాయమా? అది పట్టాలు ఇస్తుంటే దొంగ పట్టాలు అయ్యి, దొంగలు పట్టాలు ఇస్తే ప్రజలు ఊరుకుంటారండి? ప్రజలు తిరగబడతారు కదా. ఆ మాత్రం కూడా మీకు తెలియదా? ధర్మంగా మాట్లాడే, ధర్మంగా చేయండి పనులు కూడా. ప్రతి ఒక్కరిని కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం నమ్మపలకండి. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విషయానికి కృషి చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నగర పరిధిలోని 5 డివిజన్లలో 77,10,000 రూపాయలు చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. మూడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, కార్పొరేటర్లు పన్నం సతీష్, శ్రీరామ్ చిన్న, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, గూడవల్లి నాగరాజు, గాజుల భగవాన్, బూరగ రామారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే జన సైనికులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఎంతో ఘనంగా ఇవాళ ఈ దండా వందనం చేశాం. జనసేన పార్టీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఈ రోజున పార్టీలు ఏం చేస్తున్నాయి, వైఎస్ఆర్ పార్టీ ఈ నియంత పాలన పోవాలని మా నాయకుడు ఇవాళ తెలుగుదేశం, జనసేన పార్టీ ఎంతో బలంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి కలిసి పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ రెండిటికి అఖండ విజయాన్ని అభ్యర్థులందరికీ కూడా ప్రకటించి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రాన్ని వదిలించి జనసేన, తెలుగుదేశం పార్టీ విజయానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి. చాలామంది విడదీయటానికి అనేక అపోహలు ఉన్నాయి. ఏమీ లేదు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ చాలా అన్నదమ్ములాగా కలిసి వెళ్తున్నాం. ఈ విజయం కోరుకుంటున్నాం. జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి చేత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద పోరాడి ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వారు ముందు నడిచారు. మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూడా కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగస్ఫూర్తిని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ మచిలీపట్నంలో 10వ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరిగినటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు జనసేన పార్టీ రాష్ట్రంలోనే ముందు ఉండేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థికి వారు సహకరిస్తున్నారు. మరి రాబోయేటటువంటి దినోత్సవాన్ని మనం మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్యలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఎంతో శ్రమకోర్చి 11 సంవత్సరాల నుంచి పార్టీని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, ఇవాళ కూడా 21 సీట్లుగా పరిమితం అయ్యామని అనేక మంది అవమానాలు చేసినప్పటికి కూడా పార్టీని నిలబెట్టి నాకు పార్టీ ముఖ్యం, నా కార్యకర్తలే, నా అభిమానులే ముఖ్యం అన్న ఉద్దేశంతో నేను ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క త్యాగ హృదయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రోజున బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలయికతో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని 50వ డివిజన్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా జరిపారు.
50వ డివిజన్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా జరిపారు. డివిజన్ పరిధిలోని నారాయణపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భవతులకు శ్రీమంతం చేశారు. తక్కువ వ్యయంతో అధిక పౌష్టికాహారం పొందే అవకాశాలను ఈ సందర్భంగా వక్తలు వివరించారు. 6 నెలలు నిండిన పిల్లలకు బాలామృతం వినియోగం, రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అలాగే బాలింతలకు, గర్భవతులకు వైద్య పరీక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ గ్లోరీ మాలతీదేవి, ఎంఎస్కే లక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్ వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా ఈ సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ రోజుకొక టాపిక్ తీసుకొని దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల్లో ఎత్తులు బరువులు తీయడం. మరి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఎత్తులు బరువులు తూచి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ ఎత్తు బరువు సక్రమంగా పెరగాలి అంటే మంచి పోషకాహారం బిడ్డలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ పోషకాహారం ఏంటి, ఏ వయసులో ఎలాంటి ఆహారం పెట్టాలి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా 6 నెలలు నిండిన బిడ్డలందరికీ ఈ అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలి. అలాగే ఈ అనుబంధ పోషకాహారంలో ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఒకే రకమైన ఆహారం కాకుండా వైవిధ్యం ఉండేలాగా వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టాలి అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఎత్తు బరువు తూయించుకున్న తర్వాత బిడ్డ మరి సక్రమంగా ఎత్తు పెరుగుతున్నారా లేదా అనేది తల్లికి అవగాహన కల్పిస్తూ ఆ బిడ్డ సక్రమమైన ఎత్తు బరువు పెరగాలి అంటే ఎలాంటి పోషణ ఇవ్వాలి అనేది కూడా తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ విషయాలన్నీ తల్లులందరూ అర్థం చేసుకుని ఆ బిడ్డల ఆరోగ్యం గురించి, ఎవరి బిడ్డ ఆరోగ్యం ఆ తల్లి బాధ్యత అని గుర్తించి ఆ రకంగా శ్రద్ధ తీసుకోవాలని. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెడరలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి. పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్, కాగిత కృష్ణప్రసాద్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సభలో పంచకర్ల సురేష్, కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగాయలంక మండలం పరిధిలోని టీ కొత్తపాలెం చిన్న ఏటిమొగ ప్రధాన రహదారిని 2.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. నాగాయలంక మండలం పరిధిలోని టీ కొత్తపాలెం చిన్న ఏటిమొగ ప్రధాన రహదారిని 2.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. నాగాయలంక మండల పరిధిలోని టీ కొత్తపాలెం శివారు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చిన్న ఏటిమొగ ప్రధాన రహదారి నూతన రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నేటి కాలానికి అది శాంక్షన్ వచ్చింది, టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో వర్క్ చేస్తే బిల్లు అవ్వండి, అందరూ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, కొంచెం లేట్ అవుతుంది, లేట్గా బిల్లింగ్ చేస్తారంటే పుల్లయ్య గారిని కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగా నేను మన ఆర్ఎండ్బి డిఏ గారి ఇద్దరు కలిసి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇంతకుముందు కూడా బిల్లులు అవ్వాలి, అయినా సరే ఈ ప్రజల ఇబ్బందిని గ్రహించి ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా చేద్దామని చెప్పి వచ్చారు. మన పని బిల్లింగ్ చేశారు, కాస్త త్వరితగతిని పూర్తి చేస్తారు. ఖచ్చితంగా పుల్లయ్య గారు చేసే వాటికి కూడా క్వాలిటీ ఉంటుంది, అన్నీ మంచి బిల్డింగ్. ఖచ్చితంగా ఇంకా చిన్న చిన్న రోడ్లు కొన్ని ఉన్నాయి, కోడూరు రోడ్డు ఏమో వర్క్ బిల్డింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ వేణుగోపాలపురం ఉల్లిపాలెం రోడ్డు కూడా ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల దిశగా ముందుకు సాగాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల దిశగా ముందుకు సాగాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్ పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను వార్డు సభ్యురాలు మునిపల్లి శ్రీలక్ష్మి ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు సహకారంతో 500 మందికి పైగా చీరలను మహిళలకు పంపిణీ చేశారు. అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, విక్కుర్తి రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, సీనియర్ నేత బచ్చు వెంకటనాథ్, రాష్ట్ర పార్టీ మత్స్యకార వికాసి కార్యదర్శి లంకి యుగేందర్, పూషడపు రత్నగోపాల్ చీరలను మహిళలకు అందించారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని పులిగడ్డ గ్రామంలో అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు పవన్ కళ్యాణ్ గారి చేత గుర్తింపబడినటువంటి విక్కుర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో
పులిగడ్డ గ్రామంలోని మండలి దయాకర్ గారి ఇంటి వద్ద 500 మంది మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈరోజు అవనగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కేకు కట్ చేసుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుంటూ వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదటి రోజు ఏదైతే చెప్పారో ప్రజలకు తోడుగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏదో ఒక రోజున తప్పకుండా అధికారం జనసేన పార్టీ చేపట్టడం జరుగుతుందని ఆ మాటలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర వహించిన విషయం మనందరం కూడా గమనించున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ప్రజల యొక్క ఈ వైసీపీ అరాచకాల నుండి ప్రజలకు విముక్తి ఎప్పుడు కలుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పులిగడ్డ గ్రామంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాముఖ్య పరిశ్రమవేత్త వికృతి శ్రీనివాస్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశ్రమంతో ముందు నడుచుకుంటూ ఆయన బాటలోనే అడుగులు అడుగేసుకుంటూ వస్తూ మా ఇంటి మండల దాయకులైన మా ఇంటి దగ్గర చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో వచ్చి ఆయన బాటలో నడుస్తా అని చెప్పని ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అవనిగడ్డ నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్లోనే కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా చాలామందికి ఉద్యోగాలు ఇప్పించుకుంటూ చాలామందికి ఏమి కావాలన్నా నేనున్నానని చెప్పని ఆయన ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. ఈరోజు పులిగడ్డ గ్రామంలో 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికృతి శ్రీని గారి ఆధ్వర్యంలో పులిగడ్డ గ్రామంలో మహిళలకు ఈరోజు చీరల పంపకం జరిగింది. మీ అందరికీ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.